హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే ఈజీగా అప్పడాలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే నేను ఒక కప్పు నిండా మినపప్పు అయితే తీసుకున్నానండి. దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి జల్లించుకుందామండి. ఇందులోకి వేసుకొని జల్లించుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ విధంగా మనం జల్లించి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి. వంట సోడా అంటారు కదా, అది. ఇవి వేసుకున్న తర్వాత ఇవి కలిసేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా అయితే కలుపుకోవాలండి. నీళ్ళు అనేవి ఒకేసారి పోసుకోకుండా కొంచెంగా వాటర్ అనేది పోసుకోండి. మనకి ఈ పిండి అవ్వడానికి ఎక్కువ నీళ్ళు అనేవి అవసరం పడదండి. కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ విధంగా గట్టిగా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పిండి ముద్ద చాలా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. దీన్ని కనీసం మనము 20 నిమిషాలైనా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇంత సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మనం పిండిని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 పార్టీషన్స్గా చేసుకుందామండి. ఈ విధంగా రోల్ చేసుకొని డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకదాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. మరొక దానితో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. సన్నగా అయ్యేంత వరకు రోల్ చేసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈక్వల్ సైజులో మనం కట్ చేసుకోవాలండి నైఫ్తో. ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి, రోల్ చేసుకొని. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆరిపోకుండా ఉండడానికి వీటిపైన మూత అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒకటైతే తీసుకొని ఒక పిండి ముద్దని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పొడిపిండి అయితే చల్లుకోండి. పొడిపిండి కోసం మీరు గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యపు పిండి కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. ఈ విధంగా సన్నగా చాలా పల్చగా ఒత్తుకోవాలండి. చాలా పల్చగా ఉండాలి. వీలైనంత పల్చగా ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి, ఇంత పల్చగా. ఇప్పుడైతే నేను రౌండ్ షేప్ రావడం కోసం ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు వీలైతే ఏదన్నా టిఫిన్ బాక్స్ మూత కానీ ఏదన్నా ఉంటే రౌండ్ షేప్లో రావడానికి పెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసేయండి. అంతేనండి, మనకి ఈ విధంగా అప్పడాలైతే రౌండ్గా రెడీ అయిపోయింది. ఇదే విధంగా మనం మిగిలిన వాటితో కూడా అప్పడాలు అనేవి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని ఒక సైడ్ 1 అవర్, సెకండ్ సైడ్ 1 అవర్ అయితే ఆరబెట్టుకోవాలండి. 2 వైపులా ఆరబెట్టుకోవాలి మనం ఫ్యాన్ కిందనే.
మనకి అప్పడాలు అనేవి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఎండలో వీటిపైన ఒక క్లాత్ అనేది వేసుకొని ఆరబెట్టుకోవాలండి. అప్పుడు మనకి అప్పడాలు ఎక్కువ రోజులైతే నిలువ ఉంటాయి. ఇప్పుడు ఇవి రెండు వైపులా ఆరిపోయాయండి. అందుకని నేను ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా అప్పడాలు అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి అప్పడాలు అయితే రెడీ అయిపోయాయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.